తుని ఘటనపై చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్. ఆయనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్ను కలిసి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు జగన్. తునిలో జరిగిన ఇన్సిడెంట్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తప్పుదోవ పట్టించి తన తప్పులను తప్పించుకునే దానికోసం ఏ రకంగా తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు అన్న అంశం మీద కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోయాం. అసలు ఆ రోజు జరిగింది ఏమిటి అన్నది ప్రతి ఒక్కళ్ళం కూడా చూసాం. ఆ రోజు జరిగింది ఏమిటి? ఇదే ముద్రగడ పద్మనాభం గారు జనవరి 31వ తారీఖున నేను అక్కడ ధర్నా చేస్తాను అని చెప్పి 3 నెలల కిందట ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చాడు. ప్రతి పార్టీని తాను విజ్ఞప్తి చేశాడు, వచ్చి పార్టిసిపేట్ చేయండి, సంఘీభావం తెలపండి అని చెప్పి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను చంద్రబాబు నాయుడు గారు కట్టడి చేసిన కింద లెవెల్లో ఉన్న లోవర్ లెవెల్ క్యాడర్ కూడా మీటింగ్కి పోయినారు అన్న సంగతి వాస్తవం. మరి అటువంటి మీటింగు రైల్వే ట్రాక్ పక్కనే టునీలో జరుగుతూ ఉందన్న సంగతి చంద్రబాబు నాయుడుకి తెలిసి మరి అదే లొకేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పర్మిషన్ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదా రైల్వే ట్రాక్ పక్కనే తను పర్మిషన్ ఇస్తున్నాడు అన్న సంగతి? ఆ రోజు జరిగిన మీటింగ్ జరిగింది ఏమిటి? ఆ రోజు అందరం చూసాం.